Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. కొంతమంది ఈ ప్రపంచం ఒక మిథ్య అని అంటారు కదా, దాని గురించి వివరించండి. మనం మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇదే రూపగోస్వామి వారు వివరించారు. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుః పరిత్యాగః. ముముక్షు అంటే ముఖ్యంగా ఈ మాయావాదులు. వీళ్ళు మోక్షం సాధించిన పిదప భగవంతుని యొక్క అస్తిత్వంలో ఐక్యమైపోతారు. అందుకే ముముక్షు మోక్ష అన్నారు. ఈ మాయావాదులు చెబుతూ ఉంటారు, అంతా కూడా మాయ, బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు. ఈ ప్రపంచం మిథ్య, కేవలం బ్రహ్మం మాత్రమే సత్యం అంటారు. కానీ మనం ఏమని అంటామంటే, ఈ జగత్ అనేది సత్యం నుండి వ్యక్తం అవుతున్నప్పుడు ఇది మిథ్య ఎలా అవుతుంది? మనం వారితో ఏకీభవించాం. వారు ఏదైతే చెబుతున్నారో ఈ జగత్తు మిథ్య అని, దానితో మనం ఏకీభవించాం. లేదు, మనం ఇది ఒక తాత్కాలికమైనటువంటి వ్యక్తీకరణ అని చెప్పవచ్చు, అంతేగాని అది మిథ్య కాదు. ఎందుకు మిథ్య అవుతుంది? మనం ఈ గృహంలో నివసిస్తున్నాం. వేరే ఎవరో వచ్చి, అంటే ఒక విధ వచ్చి ఇదంతా కూడా మిథ్య అంటాడు. ఎందుకని మిథ్య? ఎందుకంటే మనం ఈ ఇంటిని వాడుతున్నాం కదా. మనం ఇక్కడ ఉన్నటువంటి మైక్రోఫోన్ని ఉపయోగిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి డిక్టాఫోన్ని ఉపయోగిస్తున్నాం. మరి అది మిథ్య ఎలా అవుతుంది? ఖచ్చితంగా సంబంధం అనేది ఉంది. అంటే కృష్ణునితో సంబంధం అనేది ఉంది. భౌతికమైనటువంటిది ఏదైనా అది భూమితోనూ, నీటితోనూ, అగ్నితోనూ, వాయువుతోనూ, లేదా కృష్ణుని యొక్క శక్తులతో తయారు చేయబడి ఉండవచ్చు. అంటే వీటన్నిటికీ కృష్ణుడితో నేరుగా సంబంధం అనేది ఉంది. మరి కృష్ణుడు సత్యం అయితే కృష్ణుని యొక్క శక్తి మిథ్య ఎలా అవుతుంది? అలా కాదు. మనం దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ కురుక్షేత్ర యుద్ధరంగంలో కృష్ణుడున్నాడు, జీవులు కూడా ఉన్నాయి. ఆ జీవుల్లో కొంతమంది సైనికులు, కొంతమంది సేనాధిపతులు, కొంతమంది ఇది, కొంతమంది అది, లేదా అక్కడ రథం ఉంది, నేల ఉంది. ఇదంతా కూడా కృష్ణుని యొక్క శక్తే. అందుచేత మనం ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క శక్తి వ్యక్తీకరణ అని మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ భౌతికత్వం యొక్క ప్రశ్నే లేదు. ఇదంతా ఆధ్యాత్మిక శక్తి. అందుకే నిర్బంధ కృష్ణ సంబంధే. అందుకే మనం వాటిని కృష్ణుని యొక్క సేవలో వినియోగించాలి. Adi